హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాధా అడ్వకేట్. చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మేడం వైఫ్కి మెయింటెనెన్స్ ఇవ్వకుంటే కోర్టు ఏం చేస్తుంది మేడం అని హస్బెండ్స్ అడుగుతున్నారండి. అట్ ఏ టైం వైఫ్ కూడా ఒక క్వశ్చన్ అడుగుతుందండి. ఏంటంటే, మేడం మా హస్బెండ్ నీకు అసలు మెయింటెనెన్స్ అయితే ఇవ్వను, నువ్వు కోర్టుకి వెళ్ళినా కూడా, ఒకవేళ కోర్టు నాకు జైలు శిక్ష వేసి నాకు జైలుకైనా వెళ్తా, కానీ నీకు కనుక నేను మెయింటెనెన్స్ అయితే ఇవ్వను అనేసి ఇలా అంటున్నారు మేడం. ఏంటి సొల్యూషన్ అని అడుగుతున్నారండి. సో అలా అయితే ఎవరైతే థింక్ చేస్తుంటారో అలాంటి వాళ్ళందరూ మన వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎవరైతే హస్బెండ్ వైఫ్కి మెయింటెనెన్స్ ఇవ్వను అంటారో అలాంటి టైంలో వైఫ్ వచ్చేసేసి ఎగ్జిక్యూషన్ అప్లికేషన్ అనేది ఫైల్ చేస్తుందండి కోర్టులో. అప్పుడు ఒక జడ్జి గారు మిమ్మల్ని పిలిపించి అసలు ఎందుకు మెయింటెనెన్స్ మీ వైఫ్కి ఇవ్వనంటున్నావు అనేసి అడుగుతారండి. అప్పుడు కనుక మీరు సఫిషియెంట్ గ్రౌండ్స్ అనేది చెప్పగలిగితే అప్పుడు నెగోషియేషన్ అవుతుందండి కేసు అనేది. లేకుంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు విధిస్తారండి. అంటే కోర్టుని ధిక్కరించకుండా మెయింటెనెన్స్ అనేది పే చేయాలి అనేసి కోర్టులో జడ్జి అనేది మీకు ఆర్డర్ పాస్ చేస్తారండి. ఒకవేళ అలా కూడా మీరు వెళ్ళకపోతే అలాంటి టైంలో మీ ప్రాపర్టీస్ అనేది అటాచ్ చేసి ఆ అమ్మాయికి ఎంత మెయింటెనెన్స్ అనేది ఇవ్వాలో ఆ మెయింటెనెన్స్ కోసం ఈ ప్రాపర్టీని షెల్ అవుట్ చేసేసి ఆ మెయింటెనెన్స్ అనేది ఇప్పించడం జరుగుతుందండి. ఒకవేళ మీకు ప్రాపర్టీ లేకపోతే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ లేదంటే హయ్యర్ జాబ్ చేస్తున్న వాళ్ళైతే మీ జాబ్ మీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, శాలరీ పడే అకౌంట్, ఆ అకౌంట్ ఉన్న ఆ బ్యాంకుకి నోటీస్ అనేది జడ్జ్ పాస్ చేయడం జరుగుతుంది. ఆ నోటీస్ ద్వారా ఆ బ్యాంక్ వచ్చేసేసి ఈ అమ్మాయికి కావాల్సిన మెయింటెనెన్స్ అమౌంట్నంతా మీ శాలరీ నుంచి కట్ చేసి ఆ అమ్మాయికి పంపించడం జరుగుతుందండి. ఒకవేళ మీ దగ్గర జాబ్ లేదు, ప్రాపర్టీ లేదు, సో ఎలాంటి ఆప్షన్స్ లేవు అనుకున్న టైంలో జడ్జి గారు వచ్చేసేసి అరెస్ట్ వారెంట్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. మీకు జైలు శిక్ష పడటం కూడా జరుగుతుందండి. ఒకవేళ జైలు శిక్ష పడిన తర్వాత అమ్మాయికి మెయింటెనెన్స్ అనేది ఇంకా ఇవ్వకుండా తప్పించుకోవచ్చు అని చాలామంది అనుకుంటారండి. కానీ అలా కూడా పాసిబుల్ అవ్వదండి. మీరు జైలు నుంచి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఎగ్జిక్యూషన్ అప్లికేషన్ అనేది మళ్ళీ కోర్టులో ఫైల్ చేస్తే తర్వాత జడ్జి గారు ఆ పెండింగ్ అమౌంట్కి విత్ ఇంట్రెస్ట్తో ఆ అమ్మాయికి మీ నుంచి ఇప్పించడం జరుగుతుంది. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన పేజ్ని లైక్ చేయండి, ఫాలో చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.